అండి అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం. నేను మీ ఝాన్సీని. ఈరోజు అయితే నేను కట్టుకున్న చీర నేనే కుట్టుకుని పాలు అయితే నేనే కుట్టుకున్నానండి. అంటే టోటల్గా ఈ చీరని అయితే నేను కుట్టుకున్నానని చెప్తున్నాను. ఈ చీర మీద జాకెట్ అయితే రాలేదండి, అందువల్ల వేరే ప్లెయిన్ జాకెట్ అయితే వేసుకున్నాను. జాకెట్ మొక్కలు ఉన్నాయి, తర్వాత అయితే కుట్టుకోవాలి, పనికి వెళ్తున్నాను కాబట్టి కుట్టట్లేదు. ఈరోజు ఇంకా విషయానికి వచ్చేసరికి మా ఇంట్లో అయితే కూరగాయల్లో కాకరకాయలు అయితే ముగ్గిపోతున్నాయండి. ఆ కాకరకాయలు వీళ్ళు సరిగా తినడం లేదు. రేపైతే ఉదయం పూట పప్పు వండుదామని చెప్పని నేను అనుకున్నానండి. ఆ పప్పులోకి టచింగ్ కొంచెం బాగుంటుంది కదా, కారం చేద్దామని చెప్పని నేనైతే అనుకున్నానండి. కాకరకాయలు ఆల్రెడీ నేను పిచ్చి ఏదైతే ఉన్నదో అత్త తీసేసి పక్కన అయితే పెట్టుకున్నాను, చూపిస్తాను రండి. గార్డెన్ అయితే ఒకసారి చూసేయండి. మా గార్డెన్లో మల్లెపూలు అయితే బాగా వచ్చేసేసి మొత్తానికి పైరు పూలు అంటారు కదా అలా అనుకుంటా. ఒక్కసారి మా గార్డెన్కి పూసిన చిన్న చిన్న మొక్కలు ఎలా ఉన్నాయో చూపిస్తానండి. హలో డాడీ. ఇదిగోండి చిన్న చిన్న మొక్కలు అయితే చాలా వచ్చినాయి. అసలు అంతకుముందు రాలేదు, అలా గుత్తంగా వచ్చేసేసినాయి. బొచ్చానే వచ్చినాయి. ఇదిగోండి అంటే 3 6 కాడకైతే వచ్చినాయి. ఇదిగోండి మళ్ళీ ఇట్లా ఈ చెట్లు అన్నిటికీ అన్ని కానీ పూలు కనిపోతే ఎంత పెద్ద మాలే అయ్యిద్ది అనుకోవచ్చు కొనుక్కోకుండా అయితే. ఇవ్వండి ఇవైతే పూలు మొగ్గలు ఇచ్చడానికి రెడీగా ఉన్నాయి. ఈ చెట్లను అయితే 2 దొరికినాయండి, అవి అయితే రేపు ఇచ్చలుతాయి. ఈ చెట్లను కూడా తీయరాడుగా. ఇది ఎక్కడ ఉందో అది అయ్యి రేపుడికి తాగుతాయి. ఐదాడమ్మా అదిగో కింద 2 ఆ 2 ఇంకా రేపుడికి ఇచ్చలుతాయి. చాలా పూలు వచ్చినాయి. వీటిలోకి కనకాంబరాలు కూడా చెట్లు బతికితే చక్కగా మల్లెపూలు కనకాంబరాలు మన దొడ్లోనే చక్కగా అయితే కలిపి కట్టుకోవచ్చు, బాగుంటుంది కాంబినేషన్ కదా. ఒక్కొక్కసారి అయితే మాల్ ఇంత బారు అయితే వచ్చిందండి, ఒక్కొక్కసారి అలా పోతాయి. అయినా ఇప్పుడు అన్నీ వచ్చేసరికి నాకే మైండ్ పోయింది, అసలుకి ముందా పోయింది అనుకుంటారు అమ్మండి. ఇదండి మల్లెపూలు. అదిగోండి బాగుంది కదా. మా చెట్లు అయ్యి అలా కోసి ఇలా పెట్టుకున్నాను, ఇలా కోసి ఇలా తెచ్చి వండుకున్నట్టు అలా కోసి ఇలా పెట్టుకున్నాను. కాకరకాయలు అయితే చెక్కేనన్నాను కదండి, చూపుతానండి. చెక్కిన కాకరకాయలు పై తోలంతా తీసేసుకున్నాను. కాకరకాయ కారంలోకి కావాల్సిన పదార్థాలు అయితే తీసుకున్నానండి. పుట్నాలు, పల్లీలు, అదేవిధంగా నేను మిక్సీ గిన్నెలు అయితే వేసుకున్నానండి. మసాలా పొట్లాలు ఉండే కదా మనం కూరలో వేసుకున్నాయి, ఆ మసాలా పొట్లాలు అయితే 2 పొట్లాలు, 2 కొబ్బరి పొట్లాలు, ఎండుమిరగాయలండి. ఎండుమిరగాయలు ఇంకా నాకు కావాలి. ఇవ్వండి కారం పట్టిద్దామని చెప్పి నేను తీసుకున్నాను ఈ మిరగాయలు. అంతేవండి, వర్షాలు వచ్చేసేస్తున్నాయి, కారం పట్టేయడం లేదు, ఏమీ లేదు. ఈ మిరగాయలన్నీ తాలింపులకి ఇట్లా కారాలకు వాడేసేస్తున్నాను. ఇవన్నీ కలిపి అయితే నేను మిక్సీ పట్టుకుంటానండి. అంటే పొడిగారం అంటారు కదా అలా కారం అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఈ మిరగాయలు ఘాటుగానే ఉన్నాయండి, అందువల్ల అయితే నేను తక్కువగానే తీసుకుంటున్నాను. ఇవ్వండి మొత్తం ఇందులో అయితే వేసేసేస్తాను. ఇందులోనే కొంచెం ఉప్పు కూడా తీసుకుంటాను, కారానికి సరిపడా ఉప్పు అయితే తీసుకుంటానండి. కాకరకాయలకి చేదు ఉండేది కదండి, మళ్ళీ దీనికి ఆల్రెడీ నేను ఉప్పు పెట్టుకోవాలి కాబట్టి సరిపోయింది ఉప్పు అయితే. మళ్ళీ లేదంటే కసిం అయిపోయింది. ముందైతే కరెంట్ పోవచ్చు, వాతావరణం బాగాలేదు కాబట్టి మిక్సీ అయితే పట్టుకుంటానండి. రెడీ 1 2 3 స్టార్ట్. ఇదిగోండి కారం కూడా రెడీ అయిపోయింది. కాకరకాయ దాకా వెళ్ళిపోదాం.
ఇవన్నీ కాకరకాయ అయితే కాయ వేయట్లేదు, ఇలా 2 బద్దలు అయితే చేస్తున్నాను. ఏగలను కూడా త్వరగా అయిపోయింది కదండి. కాకరకాయ కారమా? కారం. సైలెంట్గా ఉందని చెప్పి అనుకుంటున్నారేమో. అన్సియా వీడియో తెస్తుంది, వాళ్ళిద్దరే మోమప్ చేసుకుంటారండి ఆ గదిలో. కారం అయితే మిక్సీకి వేయాలిగా. కారమేనా? కారం మిక్సీ వేయటమా? వేస్తారు, అట్ట కూడా చేసుకోవచ్చు. మరి నువ్వెట్ట చేస్తున్నా? మీ మమ్మీ స్పెషల్ చూడు. ఇంకో బుక్ రాయాలంటామా? అయిందా? అవ్వాలి, పొద్దుగు పోతున్నాం కానీ అవ్వలే. ఇవ్వండి కాకరకాయ ముక్కలు ఎక్కువ చేసాను, ఇందులో అయితే ఉప్పు కలిపేసేస్తున్నాను. ఏదో కొంచెం అన్నా చేదు పోయిద్దని అనడానికి. ఉప్పు కూడా వేయకుండా తింటే ఇంకా మంచిది, కాకరకాయ చాలా మంచి చేదు అనేది. ఇవ్వండి ఇవైతే కలిపేసాను. ఇవైతే కాసేపు ఉప్పులు అయితే ఇదే ఓవర్తాయి అన్నమాట, నానబెట్టేసాను. ఈ లోపు అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి మీరు. కరివేపాకు రచ్చ చేసారా కోమకు దగ్గర చండాలం ఉంది ఏమనుకోమాకుండా, వాళ్ళు వేసినాకైతే అదంతా శుభ్రం చేసుకుంటాము. చూపించండి అన్న వాళ్ళు. హలో, హాయ్ హాయ్. పోసేసుకున్నాను. ఈ లోపు వేడెక్కుతా ఉంటుంది. ఇవ్వండి కాకరకాయలు, ఉప్పు అనేది లేక ఉన్న ఊసిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా గట్టిగా ఈ పసరంతా పోయేలాగైతే పిండుకోవాలి. బాండీలో అయితే తక్కువగా తీసుకున్నానండి నూనె, ఎందుకంటే డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి. ఇవైతే 2 సార్లు అయితే వేపుకుంటానండి. ఇంకా ఏపేవా? అవి ఆపలేదమ్మా, రేపు ఏపీ నీయే ఇప్పుడే మొదలు పెట్టింది. ఏంటి ఈ పోలా కొన్ని భయమా రోజు కాకరకాయ కారం, చిక్కుడుకాయ, కొడుకాయ అట్లా పుట్టు మీరు కావాలంటే కొట్టే చెప్తున్నా 3 కాకరకాయ కారమా, కాకరకాయ అండి బాగా ఫ్రై అవ్వాలండి, ఇంకా బాగా వేగాలి. ఈ లోపు అయితే ఇందులో నాకు ఉల్లిపాయలు కూడా కావాలి. ఉల్లిపాయలు అయితే కోసుకుంటానండి. కరివేపాకు బాగా ఎన్ని ఉల్లిపాయలు? 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. 2 కానీ 3 కానీ 3 తీసుకో. 3 కాకరకాయలు అయితే ఫ్రై అయిపోయినాయండి.
సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్ అండి. మొత్తం అయితే వేసేస్తున్నానండి. మళ్ళీ ఇంకో వాయి పట్టింది చిన్న చిన్న కాబట్టి వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఒకసారి చూసేయండి, ఫ్రై చేసింది. ఖచ్చితంగా ఎలా అయితే ఖచ్చితంగా ఫ్రై అవ్వాల్సిందే మొక్క అయితే, లేదంటే లోపల అయితే పచ్చి అలానే ఉంటుందండి. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి. నేను బాండి అయితే మార్చుకుంటున్నాను, మళ్ళీ కారం అదంతా వేయాలి కదా, ఇదైతే పచ్చదు. తాలింపు వేసి ఇందులో వేసేస్తాను కరివేపాకు. ఈలోపైతే ఇది ఫ్రై అవుతూ ఉంటుందండి. ఈలోపు ఈ కారంగా ఏదైతే ఉందో నేను కారం అయితే వీటికైతే పట్టించుకుంటాను. ఇదిగోండి కారం, ఈ కారం అయితే ఈ ముక్కలు కలిపి వేసేస్తాను. ఫ్రై అయిపోయిందండి. ఈ బాండీలో అయితే ఇది తిరగా వేసుకుంటాను ఇలా. ఇప్పుడైతే కారం అయితే కొంచెం పట్టిద్దండి, చూసి వేసుకుంటాను. కారం మళ్ళీ ఎక్కువ అయితే మిగిలిపోయింది కదా అని చెప్పానని. ఈ కాకరకాయ కారంలో చాలా రకాలు ఉన్నాయండి, మీరు ఎలా చేసుకుంటారు అనేది నాకైతే కామెంట్ అయితే పెట్టండి. నాకైతే కొంచెం కారం మిగిలిందండి, దీన్ని నేను వంకాయలు ఉన్నాయి, వంకాయ కారం అయితే చేసేసేస్తాను. ఇదిగోండి మన కారం అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ఉంది, కొంచెంసేపు మూత అయితే పెట్టేసేస్తాను. అమ్మా అట్టు ఇంకా అవ్వలేదు నాన్న, అట్టు ఇప్పుడు అయిపోతుండు సరేనా, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సరేనా. కారం అయితే రెడీ అయిపోయింది కదండి. అందులోకి కోడిగుడ్డలోకి కావాల్సింది ఇప్పుడు తీసుకుంటున్నాను. ఉల్లిపాయలు, కారం, పసుపు వేసాను. నా దగ్గర సాల్ట్ అయితే లేదండి, అందువల్ల ఉప్పు వేసి కొన్ని నీళ్ళు అయితే పోసాను. అదిగోండి ఇది కోడిగుడ్డలో కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఉల్లిపాయ వేసుకుంటే కొంచెం కలిసి వచ్చిందని ఉల్లిపాయలు ఎక్కువ తీసుకుంటారు, అలానే ఎక్కువ తీసుకున్నా తీపి అయిపోయింది. ఇదిగోండి సితార వేసుకున్న ప్యాంట్ అయితే నేనే కుట్టాను, మిషన్ నేర్చుకుంటాకి వెళ్ళినప్పుడు. సరిపోయిద్దా లేదా ఇన్ని రోజులు మట్టి వేయలేదు, పొద్దున అవన్నీ బయట తీసినప్పుడు అయితే సరిపోయిద్దని అనిపించింది. వేసుకొచ్చిన తల్లి చూపిలేదు చూపిలా, వేసుకొచ్చిన తల్లి అది కానీ సరిపోతే ఇంకా ప్యాంట్లు అయితే కుడతానని చెప్పి అన్నాను. సరిపోయింది కరెక్ట్గా, సరిపోయిందా, కొంచెం కింద కూడా ఇంకా సరిపోయింది, బాగుంది. ఈ ప్యాంట్ పేరు ఏదో ఉందండి, నోట్స్లో రాసుకున్నాను. పట్టి అలా కాదు, ఇది నైట్ డ్రెస్సుల మీద ప్యాంట్ అండి ఏదో అంటారు, కింద కట్స్ వస్తాయి వీటికి. ఇవ్వండి అవి కూడా పెట్టా, ఇక్కడ బుక్స్లు పెట్టుకోవచ్చు, లేదంటే తాళ్ళు పెట్టుకుంటారు కదా అలా అన్నమాట. ఏదో అట్లా బుక్స్లు పెట్టరండి, నేనే రాంగ్ చెప్పాను. ఇది ఇంతే, ఈ ప్యాంట్ మోడల్ ఇది. ఇదిగోండి ఇటు సైడ్ డిజైన్ నోట్స్ లో చూసి చెప్పాలి నేమ్. ప్యాంట్ గుర్తొచ్చిందని చెప్పావుగా, గుర్తొచ్చిందంటే ఆ ఉక్స్ పెట్టరని చెప్పడం గుర్తొచ్చింది అన్న. నైట్ ప్యాంట్ లాగా ఏదో స్టైల్.
కోడిగుడ్లు పోతున్నాయండి. జనలాగుంటేనే వేస్తున్నాను, లేకుంటే వేయట్లేదు. పిల్లలు మాత్రం పప్పుచారు కోడిగుడ్డట్టు ఇష్టంగా తింటారండి. కోడిగుడ్డట్టు ఉంటే ఒట్టిది తినేసేస్తారు, కూర కూడా అవసరం లేదు. నాకేమో కోడిగుడ్డు మీద ఉప్పు కారం చల్లుతారు కదండి, నాకేమో ఆ ఎట్ట అంటే ఇష్టం. నాకు కూడా మా సిరికి కూడా ఇష్టం. లేదంటే ఉల్లిపాయలు లేకుండా కోడిగుడ్డు ఎట్ట వేసుకుంటారు కదా, అలా అన్న తింటాను. కానీ ఉల్లిపాయ వేసి తినాలంటే అస్సలు నచ్చదు నాకు. మా సిరిగాడు అంతేనా, కాదే తప్పదు, ఇలా ఖచ్చితంగా చేయాల్సిందే. మా ఇంట్లో అయితే రూల్ అండి. అనిల్ అయితే ఉల్లిపాయ వేయాల్సిందే, ఉల్లిపాయ కొద్ది మాత్రం ఊరుకోడు, తినడు. అంటే అట్టు కూడా కలిసి రాదని చెప్పాను అయితే అంటాడు. రండి అమ్మాయిలు అన్నం పెడతారండి. కారం అయితే వద్దన్నారండి, అట్టుతో తినేసేస్తున్నారు. రేపు అయితే తింటారు నాకు తెలిసి. అదండి సంగతి. తినండి, బాగుందట్టు తినండి, పొట్టనండి తినండి. పిల్లలు అయితే అన్నం తినేసారండి. ఇందులో కరివేపాకు ఉల్లిపాయలు అయితే పక్కన పడేసారు. అవన్నీ మళ్ళీ నేను వేసుకున్నాను. నేను దీన్ని చెప్తాను ఎలా ఉందని. మా సిరి తిందా కాకరకాయ కర్ర ఎలా ఉంది సిరి? బాగుంది. బాగదా? బాగుందన్నమ్మా. పెద్ద చెప్పు, నాగే వినపడను అన్నది. చాలా అంటే చాలా బాగుందండి. కలర్ వచ్చేసరికి మీకు ఎర్రగా కనబడకపోవచ్చు, ఎందుకంటే గుడ్డుగారంలో కూడా రకాలు ఉన్నాయి కదా. నేను ఈ పల్లీలు సిరిని యూజ్ చేస్తుంది. పుట్నాలు వేయడం వల్ల అయితే కలర్ అయితే ఇలా ఉందండి. చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ అయితే చేయండి. నవ్వి మసిరి ఈ వీడియో అయితే తింటారండి. ఈ వీడియో అనిపిస్తుందో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.